ఓహో! నెత్తల్లా, మెత్తల్లా అయ్యి. మెత్తళ్ళని మన ఊర్లో అంటారు, ఇక్కడ నెత్తళ్ళు అంటారు. నువ్వేం చేస్తావంటే అది ఆ దాకా తీసుకో, పొయ్యి మీద పెట్టి నూనె వెయ్యి. ఎంత ఉంది? కొంచెం ఉంది కదా, వేసేద్దాం. వేసే. అది వేడిక్క లోపల ఈ నెత్తళ్ళకి ఇదిగో ఆకు తీసేద్దాం. నెత్తళ్ళకి ఇదిగో కారం, ఇదిగో పసుపు, కొంచెం ఉప్పు తీసుకోమ్మా. ఇది పక్కన పెట్టి ఇందులో ఇదిగో మెంతులు వేస్తాం. ఎర్రగా వేగాలి. ఇదిగో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తాను, ఉల్లిపాయ పేస్ట్. మంట కొంచెం తగ్గించు, పచ్చివాసన అంతా పోవాలి, బాగా వేగాలి. బాగా ఉడకబెట్టిన చింతకాయ నెత్తళ్ళ పులుసు. కానీ నీళ్ళే అబ్బాయి. ఏది కొడుకుని అక్కడ తిప్పు ముందు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయల పేస్ట్. కలర్ ఉంది కదా, అది అదిరిపోద్ది ఇప్పుడు. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మూత పెట్టి ఓ 2 నిమిషాలు మగ్గని. ఇదంతా దగ్గర పెడితే బాగా ఇది 2 నిమిషాలు అలా మగ్గని. అబ్బాయి అబ్బాయి మూత 2 నిమిషాలు పైన దాటింది కదా, బాగా మగ్గింది. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తున్నావు అంటే అబ్బాయి, ఉడకబెట్టిన చింతకాయ పులుసు ఇది వేస్తున్నాం. అలా పీసుకుంటే నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇది ఇంతగానే పడతాయి. ఆగు. మెత్తలు వేసేస్తాం. మూత పెట్టేసి మంట చిన్న చేయి 10 నిమిషాలు అలా ఉంచు. చింతకాయ నెత్తళ్ళ పులుసు రెడీ అయిపోద్ది. అబ్బాయి అబ్బాయి మూత తీయసారి. చింతకాయ నెత్తళ్ళ పులుసు రెడీ. పైన అలా కనపడుతుంటే ఓహో అంతే. మూత వేసి పోయారిపోయి ఆ మట్టి దాకుంది కదా, ఎందుకు ఇప్పుడు సద్దన్నమా? ఇదేను మరి. ఇది మూత ఇందులో వంపి మామూలు ఉన్న మట్టి దాకా ఇంకా చాలా రుచిగా ఉంటుంది. కోసం దీని మీదకి కొత్తిమీర చల్లు.
2 వంటలు రెడీ. ముందుగా నెత్తళ్ళలో కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేడిగా ఉన్న నూనెలో మెంతులు వేసి బాగా వేయించి పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి ఉల్లిపాయల పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండుమిర్చి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి నూనె బయటకు వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఉడకబెట్టిన చింతకాయ పులుసు వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ముందుగా కారం, పసుపు కలిపి పెట్టుకున్న నెత్తళ్ళు దాంట్లో వేసి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుని ఒక మట్టి పాత్రలోకి తీసుకుని వేడి అన్నంలో వడ్డించుకుంటే చింతకాయ నెత్తళ్ళ పులుసు రెడీ.